ప్రపంచంలో ఈ భూప్రపంచంలో అందమైన స్వరూపం ఎవరిది? ఆ ఈశ్వరుడిది. ఆయనని అలా చూస్తూ ఉంటే, ఆహా, నాన్నా, ఎంత అందంగా ఉన్నావయ్యా, ఎంత బంగారమైన రూపమయ్యా నీది, ఒంటి నిండా భస్మం రాసుకుని ఆహా కలకల్లాడుతున్నావు నాన్న. ఒక్క పువ్వు పెడితేనే ఇంతగా మెరిసిపోతున్నావు, కొన్ని లక్షల వందల పూలు పెడితే ఇంకెంతగా మురిసిపోతావు, ఇంకెంతగా మెరిసిపోతావు ఈశ్వరా. నీ అందానికి సాటి లేదు. నీ అందానికి మనం వర్ణించడానికి పదాలు లేవు నాన్న. అంతటి అందగాడివి. చూస్తుంటే అలానే ఉండబుద్దవుతుంది. కంటి రెప్పగొట్టకుండా మిమ్మల్ని అలాగే చూడాలనుంది నాన్న. ఈశ్వర, అంతటి అందమైన స్వరూపాన్ని రోజు అలా చూస్తుంటే నీ కళ్ళలో ఆ స్వరూపం తప్ప ఇంకేం కనిపిస్తుందయ్యా? ఏ బాధలు, ఏ కష్టాలు, దేని కిందకి వస్తాయి ఇవన్నీ? ఆయనని చూడు, ఆయనని చూసి ఆనందించు, ఆయనని చూసి మురిసిపో, ఆయన ఊహల బ్రతుకు చాలు నీకు. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.